రైట్ మొత్తంగా ఎట్టకేలకు ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ చేయడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, ఎట్టకేలకు బీఆర్ఎస్ శ్రేణుల ఆశలు ఈ రోజు నెరవేరాయనే చెప్పుకోవచ్చు. కొంతమేరకు ఇప్పటి వరకు ఎప్పుడు బెయిల్ వస్తుందా అని చెప్పి ఆశతో ఎదురు చూసిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఆనందంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? రైట్ గాయత్రి, మొత్తం మీద కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మీద ఇవాళ ఢిల్లీ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కవిత తరపున ముకుల్ రోహత్గి తన వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈమె ప్రస్తుతానికి ఆయనకి సహచర నిందితురాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరికి వేరు న్యాయాలు వర్తించవు కాబట్టి సో ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి రోహత్గి తన వాదనలు వినిపించారు. దాదాపు సుదీర్ఘంగా సాగినటువంటి ఈ వాదనలు విన్నటువంటి కోర్టు గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో అంటే బెయిల్ కి డినై చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి దీని మీద కోర్టు విచారణ జరిపింది. కోర్టు విచారణ జరిపిన తర్వాత సుదీర్ఘమైనటువంటి వాదనల అనంతరం ఒక ఆర్డర్ ని పాస్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో రెండు కేసులు ఉన్నాయి కవిత మీద. ఒకటి వచ్చేసి సిబిఐ నమోదు చేసినటువంటి కేసు, రెండోది వచ్చేసి ఈడీ నమోదు చేసినటువంటి కేసు. ఈ రెండు కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసుకి 10 లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలి. రెండు కేసులకు సంబంధించి 20 లక్షలు పూచీకత్తు చెల్లించడమే కాకుండా ఎస్పెషల్లీ ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు వహించాలి. అలాంటి పరిస్థితి కానీ వచ్చినట్టయితే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ కేసుకు సంబంధించి పాస్పోర్ట్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ పొందినటువంటి కవిత ఉన్నారో ఆమె పాస్పోర్ట్ ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును బట్టి అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇవాళ జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి వాదనలో ముకుల్ రోహత్కి పూర్తి స్థాయిలో తన వాదన కూడా వినిపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ జరిగినటువంటి ఈ వాదనని జస్టిస్ బిఆర్ కావ్య అండ్ కేవి విశ్వనాథన్ సో వీళ్ళిద్దరు కూడా విన్నారు. అంతేకాకుండా దాదాపు గంటన్నర పాటు అడ్వకేట్ ముకుల్ రోహత్కి ఈమె తరపున బెయిల్ కావాలి అని చెప్పేసి ఈమె తరపున వాదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద రోహత్కి అలాగే వాదించేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు మధ్య ఒక రకమైనటువంటి అంటే వాదనలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా బయటపడ్డాయి. ఎస్పెషల్లీ కొన్ని ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చాలా సావధానంగా కోర్టు కూడా విన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నటువంటి కవిత ఎవరైతే ఉన్నారో ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా సపరేట్ గా చూసేదానికి అవకాశం లేదు, నిందితురాలే అని చెప్పేసి తొలుత వాదనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలను చూసిన తర్వాత ఫైనల్లీ ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సిసోడియాకి బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఇంక కూడా బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి దాన్ని పరిగణలో తీసుకున్నటువంటి కోర్టు ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికి వెళ్లడం లేదన్నారు. ఈడీ కేసులో కవిత గత 5 నెలలుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. ఒక మహిళగా ఆమె బెయిల్ కు అర్హురాలని, 100 కోట్ల ముడుపుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని వాదించారు. కేసులో 493 మంది సాక్షుల్ని విచారించారు. ఇదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరైంది. ఆ నిబంధనలే కవితకి వర్తిస్తాయని ధర్మాసనం ఎదుట ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికి వెళ్లడం లేదన్నారు. ఈడీ కేసులో కవిత గత 5 నెలలుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. ఒక మహిళగా ఆమె బెయిల్ కు అర్హురాలని, 100 కోట్ల ముడుపుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని వాదించారు. కేసులో 493 మంది సాక్షుల్ని విచారించారు. ఇదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరైంది. ఆ నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనం ఎదుట ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు.